నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యేలను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. మెజార్టీ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, తమ పనితీరును ఎమ్మెల్యేలు బేజీరు వేసుకోవాలని చెప్పారు. చిన్న చిన్న సమస్యలున్న మాట వాస్తవమేనని, సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యకర్తలు నిరాశలో ఉన్నారని, వారిని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. పార్టీ సమర్థవంతంగా ఉంటేనే మరోసారి అధికారంలోకి వస్తామని, శక్తి వంచన లేకుండా ప్రభుత్వం పనిచేస్తోందని టీపీసీసీ చీఫ్ తెలిపారు. ఉచిత బస్సు నుంచి సన్న బియ్యం వరకు అనేక పథకాలు అమలవుతున్నా ప్రభుత్వానికి రావాల్సిన ప్రచారం రావడం లేదన్నారు. సంక్షేమ పథకాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఈ నెలలోనే పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రేమ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రేమ్. స్వప్నిక, మీరన్నట్టుగా ఏదైతే వరుస సమావేశాలతో గాంధీ భవన్ అంతా కూడా గాంధీ భవన్ బిజీగా ఉందని చెప్పుకోవాలి. వరుసగా ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలతో పాటుగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీతో పాటుగా పార్లమెంటు, దాంతో పాటుగా జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రోజు కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్ లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అటు నేతలను ఉద్దేశిస్తూ కొంత హాట్ కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. టీపీసీసీ చీఫ్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ, ఇటు ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు ప్రభుత్వం చేస్తున్నటువంటి సంవత్సరంన్నరగా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకువెళ్లడంలో కొంత విఫలమయ్యారని దాంతో పాటుగా ఎమ్మెల్యేలు కూడా ఎప్పటికప్పుడు తాము చేస్తున్నటువంటి పనితీరును కూడా పునఃసమీక్షించుకోవాలని కూడా వారు నేతలకు కొంత హార్డ్ కామెంట్ చేశారని చెప్పుకోవాలి. ఎందుకోసం అంటే కింది స్థాయిలో ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి సంవత్సరాన్నర అవుతుంది. కింది స్థాయిలో కార్యకర్తలకు సర్పంచ్ లేకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాంటి పదవులు రాకపోవడం ఒక ఎత్తు అయితే, కేవలం ఎమ్మెల్యే మంత్రులుగా, ఎంపీలుగా అయ్యారు తప్ప కింది స్థాయిలో పార్టీని 10 ఏళ్ల పాటు మోసి బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాటు అక్రమ కేసులు ఎదుర్కొన్నటువంటి కార్యకర్తలకు పూర్తి స్థాయిలో పదవులు రాకపోవడం కొంత వారు అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే. కానీ అయినా మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గానికి ఏం చేశారు, ప్రజాప్రతినిధిగా మీరు గెలుపొందిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో ఎంత మేరకు చేశారు, ఎంత మేరకు అందుబాటులో ఉంటున్నారు, ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఏం చేస్తున్నాం అనేది ఎప్పటికప్పటికి బేరీజ్ వేసుకోవాలి. దాని ద్వారానే బేరీజ్ వేసుకుంటేనే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఒకసారి పార్టీ చూసి గెలుస్తారేమో, రెండోసారి మాత్రం ఖచ్చితంగా మీరు చేసేటువంటి పనులే నెక్స్ట్ టైం మిమ్మల్ని గెలిపించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం వచ్చేసారి ఎన్నికల్లో కొంత కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పటికే సంవత్సరాన్నర గడిచిపోయింది. కాబట్టి ఇక నుంచి రానున్న రోజులైనా ఇటు ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకువెళ్తూ రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ మద్దతుదారులను, అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ వారంతా ప్రయత్నం చేయాలని కూడా కొంత నేతలకు గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చినట్టు కొంత సమాచారం అయితే అందుతుంది. స్వప్నిక. రైట్ ప్రేమ్.